सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। శ్రీకృష్ణుడి మైత్రికి ద్రుపదుడి మైత్రికి ఎంత తేడా ఉంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే. ఓ మూర్ఖులారా, ఈ లోకంలో మైత్రి చేస్తే ఇలా ఏడుస్తారు. అదే శ్రీకృష్ణ భగవానుడితో మైత్రి చేయండి, ఏ స్థితిలో అయినా మనల్ని కాపాడుతాడు. కానీ ఈ మనుష్యులకు ఏం చెప్తాం? ఈశ్వరుడితో మైత్రి చెయ్యరు. ఎవడైతే కాల ప్రభావంతో మారుతాడో, క్రోధ ప్రభావంతో మారుతాడో వాడితో మైత్రి చేస్తారు. ఆ మైత్రిలో పడి పరమాత్మని మర్చిపోతారు. ఇది మనం గ్రహించదముగాక. ఈ లోక సంబంధమైన మైత్రి ఎంత గొప్పదైనా అది ఇక్కడికే పరిమితం. సో వెరసి నిర్ణయింపబడుతున్న విషయం ఒకటే, లోకముతో చేసే మైత్రి కాలములో దెబ్బతింటుంది, తద్వారా మనము దుఃఖమును పొందే తీరుతాం. పరమాత్ముడితో చేసే మైత్రి నిలబడి ఉంటుంది. సో మనం ఎవరికి ఎంత అంకితం ఉనర్చాలో అంత అంకితం అయితే చాలు. ఎవరికి చెందినది వారికి అప్పగించాలి, అంతేగాని సమస్తమును ఇక్కడే వ్యర్థము చేసుకోకూడదు. సరే, మన కథలోకి వస్తే ద్రుపదుడు అన్నాడు కదా, సరే వచ్చావు కదయ్యా ఓ ద్రోణాచార్య, ఎంత కాదన్నా చిన్నతనంలో నీతో కలిసి తిరిగాను కాబట్టి వచ్చిన వాడివి, ఊరికే పంపితే బాగుండదు. ఏకరాత్రం తుతే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనం. నీకు ధర్మం తెలియకపోయినా నాకు ధర్మం తెలుసు. ఏదో నా ఇంటికి వచ్చి చేయి చాపావు కాబట్టి ఒక రాత్రి ఇక్కడ ఉండి పెట్టింది ఏదో తిని ఉదయం వెళ్ళిపో, ఇలా నిరాదరించాడు. నా మిత్రుడు అని వస్తే, భార్యా పిల్లలను తీసుకొని వస్తే, వచ్చినందుకు ఇంకా ఒక రాత్రి పడుండి ఇక్కడ, ఎట్లాగో నువ్వు పోవు కానీ ఏకరాత్రం తుతే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా ఓ రాత్రి ఇక్కడ ఉండు. కామం దాస్యామి భోజనం, నీకు ఎలాంటి భోజనం తినాలందో చెప్పు, అటువంటి రుచికరమైన భోజనం పెట్టించే ఏర్పాటు చేస్తాను. ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళు. అంతే తప్ప ఈ మైత్రి గట్రా ఇంకో మాట మాట్లాడు. ఈ మాట వింటూనే ద్రోణాచార్యుల వారి మనస్సులో చిత్రించుకున్న చిత్రణమంతా చెల్లా చెదురైపోయింది. ఎప్పుడైతే మనస్సులో వేసుకున్న చిత్రం దెబ్బతింటుందో దానివల్ల ఎంతటి వాడికైనా నిష్ఠ సన్నగిల్లుతుంది. దీని సీక్రెట్. మనకు ఎంత కమిట్మెంట్ ఉన్నా కమిట్మెంట్ను దెబ్బతీసేది బయటి పరిస్థితి కాదు, మనస్సులో వేసుకున్న బొమ్మ. మనం మనస్సులో ఏ చిత్రణ చేసుకుంటామో దానిలో ఏ వికల్పం వచ్చినా దాని ప్రభావము మొట్టమొదట ఉండబోయేది కమిట్మెంట్ మీద. సో ఈ మాటలు విన్న మరుక్షణం చెవిలోకి ఈ మాటలు పదునైన బాణములలాగా దూసుకు వెళ్ళిన మరుక్షణం ఆయన మనోచిత్రణ పూర్తిగా దెబ్బతిన్నది. తద్వారా ఆయన హృదయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి శాస్త్రనిష్ఠ, ధర్మనిష్ఠ పట్లు సడలిపోయాయి. తన దారిద్ర్యము అలాగే ద్రుపదుడి ప్రవర్తన, ఈ రెండింటి విషయాన్ని తలుచుకొని ఆయనలో క్రోధము కట్టలు తెచ్చుకుంటుంది. మామూలుగా రావట్లేదు క్రోధం. నా విద్య అంతా వ్యర్థమైపోయింది, ఇటువంటి దారిద్ర్యం ఏమిటి నాకు? ఒక్కడు కూడా నన్ను ఆదుకునేవాడు లేడు, ఒక గోవుని ఇచ్చేవాడు లేడు నాకు. ఏ సమాజంలో బ్రతుకుతున్నాను? ఏ సమాజంలో నా జీవితం కొనసాగుతోంది? అండ్ ఇంత మిత్రుడు అనుకొని వీడి దగ్గరికి వస్తే నన్ను ఇంత అవమానిస్తాడా అని ఒక ఉద్రేకము, క్రోధం ఆయనకు కలిగాయి. డెఫినెట్గా కలుగుతుందండి, ఎవరికైనా కలుగుతుంది. మనం అనుకుంటాం మహాత్ములకు కోపమే రాకూడదని. ఇది పిచ్చి సిద్ధాంతం. ఎందుకు రాదు చెప్పండి? జీవితంలో ఎప్పటి వరకు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా అవుతాయో అప్పటి వరకు క్రోధాదులు ఏమి రావు. కానీ ఒక్కోసారి మనం అనుకున్నది ఒకటి, తద్విరుద్ధంగా మరొకటై మనం ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి దానికి అవమానము జరిగినప్పుడు క్రోధము రాకుండా ఉంది అంటే వాడు బ్రతికున్నట్లు కాదన్న ఉద్దేశం. ఎందుకంటే దేనిని ప్రాణ సమానమైన నిష్ఠ అని భావించారో అదే దెబ్బతిన్నాక క్రోధం రాకుండా ఎలా ఉంటుంది? మహాభారతం హైలీ రియలిస్టిక్. ఎప్పుడైతే ప్రాణ సమానమైన నిష్ఠకు భంగం కలుగుతుందో ఎంత మహాత్ముడికైనా క్రోధం వస్తుంది. అది అత్యంత సహజమైన మానవీయ
ఉద్విగ్నతల యొక్క ప్రభావం, ప్రవాహం. అలా శ్రీ ద్రోణాచార్యుల వారికి క్రోధం ఉద్భవించినది. ఎలాంటి వాడి జీవితంలోనైనా శక్తి ఉండే క్షణాలు ఎన్నుంటాయో బలహీనములైన క్షణాలన్నీ ఉంటాయి. అన్నింటిని ఇస్తుంది జీవితం. ఎందుకంటే జీవితం ప్రారబ్ధము చేత నడుస్తుంది. ప్రారబ్ధ పుణ్య పాపముల యొక్క ప్రభావము ద్వారా ఈ రెండు ఉంటాయి. అలాంటి బలహీనమైన క్షణాలలో ఎంత మహాత్ముడికైనా సరే పట్టు సడలుతుంది, నిష్ఠ జారుతుంది, క్రోధావేశములు కలుగుతాయి. అలాంటిదే శ్రీ ద్రోణాచార్యులకు కూడా కలిగింది. ఒకవైపు దారిద్ర్య భారము, మరొక వైపు అవమాన భారము, ఈ రెండింటిని తట్టుకోలేకుండా అతని మనస్సు కలచివేయబడుతుంది. ఆ టైంలో తీసుకునే నిర్ణయములు కొంత అపసవ్యముగానే ఉంటాయి. అక్కడ ఇంకా పెద్ద విచారణ అక్కర్లేదు. సో అటువంటి సన్నివేశములలో చేయబడేటువంటి నిర్ణయములు ఎంతో కొంత కలుషితములయ్యే ఉంటాయి. కావాలని చేయకపోవచ్చు, కానీ ప్రభావం అలాంటి. ద్రోణాచార్యుల వారు పరమ నిరాశలో పడి ఉన్నారు. అలాగే ద్రుపదుడి అవమానాన్ని తలుచుకొని ఎలాగైనా ద్రుపదుడిని ఒకరోజు పరాభవించాలి అనే క్రోధం ఎక్కువైంది. ఒకవైపు దారిద్ర్యము వల్ల నిరాశ, మరొక వైపు ద్రుపదుడిని పరాభవించాలనేటువంటి క్రోధము, ఇవన్నీ అధికమై చేసేది లేక, మరొక అవకాశము కనిపించక, ఉపాయము తోచక ఆయన అనుకున్న నిష్ట నుండి దిగినవాడై హస్తినాపురానికి వచ్చి నిలబడ్డాడు. అప్పటి వరకు హస్తిన కాదు కదా, ఎవరు పిలిచినా పోయేది లేదు. కానీ ఇప్పుడు హస్తినాపురానికి వచ్చాడు. వచ్చి ఒక ధర్మసత్రంలో ఉన్నాడు. రాగానే రాజుల దగ్గరికి వెళ్ళలేదు, ఒక ధర్మసత్రంలో తలదాచుకున్నాడు. అంటే విచికిత్స నడుస్తున్నది. ఇక్కడ ఈ రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నిరాశ, రెండవది క్రోధం. దరిద్రము వలన ఒక బాధ, ఆ రాజు నన్ను అవమానించాడు కాబట్టి అతడి మీద ప్రతీకారము తీర్చుకోవలసినదే అనే రజోగుణ సంబంధమైన ఒక తీవ్రత, ఒక ఉద్విగ్నత, ఈ రెండు కలిగాక ఈ పరిస్థితి తయారైంది. హస్తినాపురానికి వచ్చి తలదాచుకొని ఏదో ఒక సత్రంలో ఉన్నటువంటి రోజులలో ఒక రోజు క్రీడంతే విటయా తత్ర వీరాః పర్యచరన్ముదా అపాతకూపే సా వీటా తేషాం వై క్రీడితాం తదా. ఒకరోజు ఈ రాజకుమారులంతా కందూక కేళి యందు సంలగ్నమై ఉన్నారు. కందూక కేళి అంటే ఒక బాల్తో ఆట ఆడుకుంటున్నారు. ఆ ఆటలో ఈ బంతిని అటు ఇటు తన్నుతూ ఉండగా ఈ బంతి ఓ బావిలో పడింది. అపాత కూపే, కూపే బావి యందు పడినది. పిల్లలకు ఆ బాల్ని మళ్ళా ఎలా పైకి తీసుకోవాలో అర్థం కావట్లేదు. హడావిడి పడుతున్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు. కానీ ఆ బంతిని పునః పైకి ఎలా తేవాలో తెలియడం లేదు. దాంట్లో నీళ్లు లేవు, నీళ్లు లేని బావిలో అది పడింది. అది అవ్వక గోలగోలగా అల్లరి చేస్తూ ఉన్నారు. అథ ద్రోణః కుమారాంస్తాన్ దృష్ట్వా కృత్యవతస్తదా రసహ్యమందం పైశల్యాత్ అభ్యభాషత వీర్యవాన్. ఆ హడావిడికి ద్రోణాచార్యుల వారు అటువైపుగా వచ్చి జరిగిన విషయాన్ని చూసి మందం ప్రహస్య, మందంగా నవ్వారు. అంటే ఏమిరా అజ్ఞానులారా, నీకు ఈ మాత్రం శక్తి కూడా లేదే అన్నట్లుగా నవ్వారు. నవ్వి ఇలా అన్నారు, అహో దిగ్బలం క్షాత్రం దిగేతాం వః కృతాస్త్రతాం భరతస్యాన్వయే జాత ఏ వీటాం నాదిగచ్చత. అహో ఏమిట్రా ఈ ఆశ్చర్యం, ఓ పిల్లలారా, దిక్ క్షాత్రం బలం, మీరా క్షత్రియులు, మీరు ఒక బలమా? దిగేతాం వః కృతాస్త్రతాం, మీరు శస్త్రములను ప్రయోగించే విద్యలను నేర్చుకున్నారా? మీకు అస్త్ర విద్యల యందు ప్రవేశం ఉన్నదా? దిక్ అన్నాడు. దిక్ అంటే ఇంక మీరు అవమానింపబడ్డారు, మీకు ఏ విద్య రానట్టే. అంతేకాదు, మీరా భరతవంశీయులు, ఈ మహాభరత వంశంలో జన్మించినటువంటి వారు మీరా? ఈ చిన్న బావిలో ఒక బంతి పడితే దాన్ని పైకి తీయలేరు, అంత అశక్తులు,
అంత శక్తి లేనటువంటి మీరేమిటి ఇంత గొప్ప వంశంలో పుట్టడం ఏమిటి అని పరిహసించాడు. పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీడు మన ఊరివాడై ఉండడు. దుర్యోధనుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు, మన ఊరివాడైతే మనం ఎవరో తెలిసి ఉంటుంది అని ఇలా తమను పరిహసిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుని చూశారు. చూసి ఏతం దృష్ట్వా మహాత్మానం ఉపగమ్య కుమారకాః భగ్నోత్సాహ క్రియాత్మానో బ్రాహ్మణం పర్యవారయన్. అలా తమను పరిహసిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు. పైకి కిందికి ఒకసారి చూశారు. చూసి ఆయనను చుట్టుముట్టారు. చుట్టుముట్టి, ఏమండి మీరు మమ్మల్ని పరిహసించడం బాగానే ఉంది, కానీ మీరు అంత గొప్ప వాళ్ళైతే మీరు తీసి చూపించండి. ఆ బావి లోతు చూసారా, అసలు అది ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు. మీరు తీసి చూపించి మమ్మల్ని పరిహసించాలి, కానీ ఊరికే బయట నిలబడి నవ్వడం ఎవరికైనా వస్తుందిలేండి అన్నట్టుగా అన్నారు. ఆయన అన్నాడు, అదెంత పని, ఇంత పెద్ద బంతి, దాన్ని ఎంతసేపు పైకి తీయడం, మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను చూడండి అని తన చేతికి ఉన్న ఒక ముద్రికను తీశాడు, ఉంగరాన్ని తీశాడు. ఈ ఉంగరాన్ని కూడా నేను కింద పడేస్తున్నాను చూడండి అని బావిలో వేశాడు. మీ ఇంత పెద్ద బంతినే కాదు, ఇంత చిన్న ఉంగరాన్ని కూడా బయటకు తీయగలను. పిల్లలందరికీ ఆశ్చర్యం కలిగింది, ఎలా చేస్తాడు, మన బంతి అయితే తీయకపోవచ్చు కాక ఇప్పుడు ఉంగరం వేశాడు అంటే ఖచ్చితంగా తీస్తాడు. ఎలా తీస్తాడని చూడాలనుకున్నారు. వీటాం చ ముద్రికాం చైవ యహమే తదపి ద్వయం ఉద్ధరేయామి ఇషికాభిః భోజనం మే ప్రదీయతాం. ఓ పిల్లగారా, అటు ఇటు తిరిగి కొంత గడ్డిని పట్టుకురండి. ఇషిక అంటే గడ్డి, సమ్ లాంగ్ గ్రాస్. ఈ గడ్డిని ఎక్కడెక్కడో వెతికి తీసుకురండి అంటే ఆ పిల్లలందరూ ఇంత గడ్డి తెచ్చిచ్చారు. దాంట్లోంచి ఓ పలకను లాగాడు. ఆ పలకను అభిమంత్రించాడు. ఆ పలకను బావిలోకి విసిరితే ఆ గడ్డి పలక వెళ్ళి ఈ బాల్కి కూర్చుకున్నది. ఈ బాల్ అంటే ఇప్పుడు మన పిల్లలు ఆడేలాగా ప్లాస్టిక్ రబ్బర్లతో చేసినవి కాదు, అది లోహమయమైనటువంటిది లేదా దారుమయమైనటువంటిది. అంటే చెక్కతో చేయడం కానీ లోహముతో చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి అటువంటి దానిలోకి గడ్డి పలక వెళ్ళి గట్టిగా కూర్చుకుపోయింది. మై గాడ్, దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. ఆ తర్వాత మళ్ళా ఇంకోటి తీసుకున్నాడు, నమస్కరించాడు, ఒకటి విసిరాడు ఇంకొక గడ్డి పరకను. ఈ గడ్డి పరక వెళ్ళి ప్రిసైజ్గా మొదటి గడ్డి పరక యొక్క చివరికి కూర్చుకొని నిలబడింది. అలా ఒకదాని తర్వాత ఒక గడ్డి పరక వేస్తూ పోయాడు ఆ అంధకార బంధురమైన బావిలో. చివరికి ఒకటి 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 ఎంత పైకి వచ్చిందంటే చివరి దాన్ని అలా పెట్టి ఇలా పట్టుకొని పైకి లాగితే బంతి పైకి వచ్చింది. పిల్లలకు ఇది కలయా వైష్ణవ మాయ అన్నట్టుంది. ఇది ఎలా కుదురుతుంది, బాణం కూడా కాదా, ఒట్టి గడ్డి పరక. గడ్డి పరకకు ఇంత గట్టి బంతిని చీల్చే శక్తి ఎక్కడిది, అది ఇంత ప్రెసిషన్ ఎక్కడ ఉంటుంది. సరే, మొదటిది అయితే వెళ్ళింది బంతికి గుచ్చుకున్నది. రెండవది అసలు అక్కడ కనిపించడం లేదు, చీకటిగా ఉంటే ఇక్కడ పైనుండి విసిరితే అది కిందికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ మొదటి గడ్డి పరక యొక్క చివరికే పోయి తగులుకున్నది. వామ్మో, ఏం విద్య అండి ఇది, ఇదే కదరా ధనుర్విద్య అంటే అన్నాడు ఆయన. ధనుర్విద్య అంటే ఏమిటి, బాణాలు ధనుస్సు పట్టుకోవడమా? కాదు కాదు, ఏది దొరికితే దాన్ని ఉపయోగించడమే. ఇదంతా ధనుర్విద్యలో భాగమని మీరు చదవలేదా? మేము ఇంకా అక్కడి దాకా రాలేదండి, అది మాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం. ధనుర్విద్య అంటే ఇంత గొడవ ఉందా? సరే, మా బంతిని అయితే తీశారు, మీ ఉంగరం సంగతి ఏమిటి? అదెంత పని చూడండి అన్నాడు. తన దగ్గర ఉన్న దివ్యమైన ధనుస్సును ఓ బాణాన్ని ప్రయోగించి దానిలో బాణాన్ని సంధించి లోపలికి కొడితే ఆ బాణము వెళ్ళి ఉంగరంలో దూరి మళ్ళా పైకి వచ్చింది. ఆయన చక్కగా దాన్ని పట్టుకున్నాడు, తీశాడు, ఉంగరం పెట్టుకున్నాడు. పిల్లల ఆశ్చర్యానికి అంతే లేదు. అని ఆయన చుట్టూ చేరి నమస్కారం పెట్టేశారు. ఇది అయ్యే పని కాదు, ఇంకొక నరమానవుడికి ఎవడికి అయ్యే పని కాదని అటువంటి పరమ విస్మయంలో వచ్చినవాడు ఒక మహాత్ముడని తెలుసుకొని, కుమారావుచుహు అభివాదయామహే బ్రహ్మన్ నైతదన్యేషు విద్యతే కోసి కస్యాసి జానీమో వయం కిం
కరవామహే. ఓ మహాత్మా, ఇటువంటి వైదుష్యమును మేము ఎక్కడా చూడలేదు. అభివాదయేహం, మేమంతా మీకు నమస్కరిస్తున్నాం. మీరు ఎక్కడి వారు, ఎవరికి చెందినవారు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఇవన్నీ మాకు చెప్తారా? అలాగే అన్నింటికంటే ముందు మా బంతిని మీరు పైకి తీసిచ్చారు. అంతేకాక ఇంత వైదుష్యమును, నైపుణ్యమును ప్రదర్శించారు. మేమంతా రాజకుమారులం, ఎవరి సహాయం ఊరికే తీసుకోం. కాబట్టి వయం కిం కరవామహే, మీ కొరకు ఏదైనా మేము పని చేయాలి. మీకేం పని చేసి పెట్టమంటారు, మీకేం కానుక ఇవ్వమంటారు? అప్పుడు ఆయన ఒక కానుక కోరుకున్నాడు. ఏమిటో తెలుసునా? భోజనం మే ప్రయచ్చత, ఒక పూట భోజనం పెడతారా, ఆకలిగా ఉంది అన్నాడు. ఆలోచించాను. ఇంత ధనుర్విద్యా పారంగతుడు ఎవరైతే గడ్డి పరకను వేస్తే అది ఇంత శక్తితో పనిచేస్తుందో అలాంటి వాడి పరిస్థితి అది. భోజమే ప్రదీయత, నాయనలారా నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ పూటకు అన్నం పెట్టండి చాలు. ఆ అన్నం తిన్నాక నేను ఏమైనా మాట్లాడగలను. ఇంకా ఇంతకంటే దారిద్ర్యమును మనం ఊహించలేమండి, ఇంతకంటే దారుణాన్ని ఇంకా ఊహించలేము. వాళ్ళు వెంటనే ఆయనకు తగిన భోజనాదులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్వామి మీరెవరో చెప్పండి అంటే ద్రోణాచార్యుల వారు ఇలా అన్నారు. ద్రోణ ఉవాచ అచక్షధ్వం చ భీష్మాయ రూపేణ చ గుణైశ్చ మాం స ఏవ సమహా తేజాః సాంప్రతం ప్రతిపత్స్యతే. నీ పేరేమిటి, ఏ ఊరు అని అడిగావు కదా నాయనా, పిల్లలారా అడిగారు కదా. మీరు వెళ్ళి మీ తాతగారికి నేను ఎలా ఉంటానో చెప్పండి. అలాగే నా ద్వారా చేయబడిన పని ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది చెప్పండి. ఆయన నన్ను గుర్తుపడతాడు. పోండి, నా పేరేంటో ఆయనకు తెలుస్తుంది, అప్పుడు నేనేమిటో ఆయనకు తెలుస్తుంది. వీళ్ళు అలాగే వెళ్ళి 105 మంది పనికెత్తారు. తాతగారి పరిస్థితి 105 మంది మీదికి ఎక్కారు. వెళ్ళి తాతగారు తాతగారు తాతగారు, ఏమిటో గొడవ, మీకు ఒక ఆశ్చర్యం చెప్పాలి, ఆశ్చర్యం చెప్పాలి. ఏమిటి ఆశ్చర్యం? ఇలా మా బంతి బావిలో పడింది, ఎలా పైకి తీయాలని అయోమయపడుతుండగా ఒక ఎత్తుగా ఉన్నటువంటి వాడు, నల్లగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మమ్మల్ని పరిహసించి ఇలా అభిమంత్రించిన దర్భల సహాయంతో ఈ బంతిని పైకి తెచ్చాడు. అంతేకాదు ఆయన ఉంగరాన్ని ఆ చీకటి బావిలో పడేసి ఒక బాణంతో కొడితే ఆ ఉంగరాన్ని తగులుకొని బాణం పైకొచ్చింది, ఆయన చేతిలోకి తీసుకున్నాడు. చివరికి నీకేమైనా కానుకిస్తామంటే ఒక పూట భోజనం పెట్టండి అని అడిగాడు. నువ్వెవరో అని అడిగితే మీ తాతకి ఈ విషయం చెప్పండి పోండి అన్నాడు. నాకైతే అర్థం కావట్లేదు తాతగారు అంటే. భీష్మ శ్రుత్వా కుమారాణం ద్రోణం తం ప్రత్యజానత. భీష్ముల వారు ఉన్నట్టుండి కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. వచ్చినవాడు ఎవడో కాదురా, సాక్షాత్ ద్రోణాచార్యుడు. ఓ పిల్లలారా, మీ అదృష్టమే అదృష్టం. ఎవరి గురించి నేను కలలు కంటున్నాను, ఎవరి సమక్షంలో, ఎవరి సన్నిధానంలో, ఎవరి దివ్యమైన దృష్టి ద్వారా మీకు విద్యాభ్యాసం జరగాలని కోరుకున్నానో అదే జరగబోతోంది అని పరుగునొచ్చాడు ఈ ద్రోణాచార్యుల వారు ఉన్న చోటికి. భీష్ముల వారే పరిగెడుతున్నారంటే విదురుల వారు ఊరుకుంటారా? విదురాది మహాత్ములంతా పరిగెత్తారు. అక్కడికి వెళ్ళి వ్యక్తిగతంగా వారిని కలిసి సమస్త గౌరవములు చేసి వారిని ఆహ్వానించారు. అలా వారిని రాజప్రాసాదంలోకి తీసుకుని వచ్చారు భీష్మాచార్యుల వారు. తెచ్చి రాజప్రాసాదంలోకి వచ్చాక తగిన ఆసనాదులన్నీ సమకూర్చి, ఏమండి ద్రోణుల వారు, తమరు ఎందుకు వచ్చారు, అసలు ఏమిటి కారణం? మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని ఇక్కడికి రప్పించాలనేటువంటి ఆలోచన చేశాను, కానీ చాలామంది నాతో ఏమన్నారంటే ఆయన ఏ రాజ్యానికి రాడు, ఏ క్షత్రియుడికి సేవ చేయడం చెప్పారు, కాబట్టి మిమ్మల్ని నేను ఆ కోణంలో డిస్టర్బ్ చేయలేదు. కానీ మళ్ళీ ఎందుకు వచ్చారు, అసలు జరిగిన కథ ఏమిటి అంటే ద్రోణాచార్యుల వారు జరిగిన కథను ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒక్కొక్క వివరమును సవిస్తారంగా చెప్పారు. చెప్పి అభ్యాగచ్చం కురూన్ భీష్మ శిష్యైరర్ధి గుణాన్వితైః తతోహం భవతః కామం సంవర్ధయితుమాగతః. ఓ భీష్మ, నేను ఏమీ చెయ్యలేక ఇక్కడికి వచ్చాను. అభ్యాగచ్చం, ఇక్కడికి రావడం ఎందుకు జరిగిందంటే నాకు ఒక శిష్యుడు కావాలి, శిష్యార్థినై వచ్చాను. అంటే ఎందుకో తెలుసునా, ఒకరిని ఎలా తయారు చేయాలంటే రేపటి రోజున
వాడు నా ప్రతినిధిగా ద్రుపదుడి మీద పగను సాధించాలి, ప్రతీకారాన్ని తీర్చుకోవాలి. కాబట్టి చేసేది లేక నేను వచ్చాను, ఎందుకంటే నేను ద్రుపదుడితో యుద్ధం చేయలేను. అలాగే నన్ను అవమానించాడు కాబట్టి నీకు నేనేమిట్రా, నా శిష్యుడు సరిపోతాడు అన్నట్లుగా నేను అవమానించాలి అతను. నన్ను నా విద్యను అంత తక్కువగా చేసి చూశాడు కాబట్టి నా శిష్యుడి ద్వారా వాడు అవమానితుడు అవ్వాలి, వాడి గర్వము భంగం అవ్వాలి అనేటువంటి కోరికతో నేను వచ్చాను. కాబట్టి నా కోరిక తీర్చుకునేందుకు వచ్చాను. నా బిడ్డకు తినడానికి తిండి లేదు, ఇంత విద్వత్తుండి ఒక పూట భోజనానికి కరువైంది నాకు. కాబట్టి ఈ స్థితి నుండి నన్ను నేను రక్షించుకునేందుకు వచ్చాను. ఇదం నాగపురం రమ్యం. ఆహా, మీ హస్తినాపురం ఎంత బాగున్నది. సరే, నేను వచ్చాను కదా. ఓ భీష్మాచార్య, బ్రూహి కిం కరవాణితే, ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు? రాజులకు తల వంచాడు. ఒక మేధావి స్వతంత్ర ప్రజ్ఞగా ఉండి సమాజమును రక్షించాల్సిన వాడు ధర్మశాస్త్రం మొత్తుకుంటున్నా ఆ మాటను వినకుండా క్షత్రియుడి ముందు తల వంచవలసి వచ్చినది. ఒక మహాచార్యుడికి ఈ పరిస్థితి కలిగినది. అప్పుడు భీష్ముల వారు అన్నారు, భీష్మోవాచ యచ్చతే ప్రార్థితం బ్రహ్మన్ కృతం తదితి చింత్యతాం దిష్ట్యా ప్రాప్తోసి విప్రర్షే మహాన్మేనుగ్రహ కృతః. మహాత్మా, మీరు ఏవేవైతే జరగాలని కోరుకున్నారో అవి జరిగినట్లే భావించండి. మీకు కావలసినవేమిటి? మీకు మీ బిడ్డకు ఏ విధమైన ఇబ్బంది లేనటువంటి జీవితం కావాలి. ఎస్, అయిపోయింది. అలాగే మీ ప్రతీకారం నెరవేరాలి. ఎస్, ఇట్స్ ఆల్రెడీ ఓవర్. నా వైపు నుంచి నేను చెప్తున్నాను, అవి జరిగాయని నిర్ణయించుకోండి. అంటే అర్థం ఏంటంటే మేము అన్నిటికీ సమ్మతిస్తున్నాం. ఇక మీరు ఏం చేయాలని అడిగారు కాబట్టి చెప్తున్నాను, మా రాజకుమారులకు విద్యాభ్యాసం చేయించండి. మా రాజకుమారులకు శస్త్రాస్త్రముల యందు నైపుణ్యమునంతటిని మీకు ఎంత వచ్చో అంతా నేర్పించండి. మీలాంటి గురువు అందరికీ లభించడు. కాబట్టి మీ సేవలన్నీ మాకు అంకితమైపోవాలి. మీరు మీ విద్యనంతటినీ మా పిల్లలకు ప్రసాదించండి. మేము ఏ జన్మలో చేసిన పుణ్యమో మీరు ఒక అనుగ్రహములాగా మాకు లభించారు. అలాగే ఓ మహాత్మా ద్రోణాచార్య, ఈ రాజప్రాసాదములోని అణువణువు మీదే. మీకు అడ్డు చెప్పేవాడు కానీ మీకు కాదు అనేవాడు కానీ ఇంకొకడెవడు ఉండడు. ఆ విధంగా ఆయనకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు భీష్మాచార్యుడు. వైశంపాయన ఉవాచ తతః సంపూజితో ద్రోణః భీష్మేణ ద్విపదాంబరః విశశ్రామ మహాతేజాః పూజితః కురువేష్మని. ఆ తర్వాత వారికి తగిన సత్కారములన్నీ చేసి వారికి తగిన వసతిని నివాసమును అన్నింటినీ ఏర్పాటు చేసి ఆ కురు గృహములోనే ఆయనకు ఒక చక్కటి పరిస్థితిని కల్పించారు. ఎక్కడో తన స్వతంత్రతతో ఉండవలసిన వాడు ఒక్క రోజులో ఓవర్ నైట్ ఆయన జాతకమే మారిపోయింది. ఇంత క్రితం రాత్రి వరకు ధర్మశాలలో ఉన్నాడు, తెల్లవారిందో లేదో సాక్షాత్ రాజప్రాసాదంలో ఎక్కడ కురువంశంలోని వ్యక్తులందరూ జీవిస్తారో అక్కడ సగౌరవమైనటువంటి మర్యాదలన్నింటితో కూడినటువంటి చక్కటి ఆస్పదము దొరికినది. కానీ ఈ సౌకర్యములు, సమృద్ధి వీటన్నింటితో పాటుగా ఆయనకు తెలియకుండానే బానిసత్వం కూడా వచ్చేసింది. ఇలా అధఃపతన బ్రాహ్మణ్యమునకు ప్రతీకగా చివరికి మిగిలిపోయాడు ద్రోణాచార్యుడు. అయితే ఒక్క విషయం, ఈ మాటలు విన్నాక మీరు అనుకోవచ్చు, ఓ ద్రోణాచార్యుడు ఫైనల్గా ఇలా అయిపోయాడా అని మీలో అతని మీద చిన్న చూపు రావచ్చు. ద్రోణాచార్యుల యొక్క అధఃపతనము వారి స్వార్థము వల్ల జరగలేదు, గుర్తుపెట్టుకోండి. రాజులను ఆశ్రయిస్తే, నా విద్యను ప్రదర్శిస్తే నాకు కోటాను కోట్ల రూపాయలు వస్తాయి, నాకు సౌకర్యములు వస్తాయి, సౌలభ్యములు వస్తాయి అనే స్వార్థముతో పతనం అవ్వలేదు. అతను వివశుడై పతనమయ్యాడు. అది మర్చిపోకండి. ఆయనకు వ్యక్తిగతమైన ఆసక్తి ఉండి పతనం అవ్వలేదు, చేసేది లేక పతనమయ్యాడు. ఈ పతనము ఆయన నిర్ణయము కాదు, ఈ పతనమునకు ఆయన కారణం కాదు, ఆయన వ్యక్తిత్వము కారణం కాదు. మరి ఎవరు కారణం? అలా ఒక కారణాన్ని గనక మనం వెతకాలనుకుంటే దానికి ఏకైకమైన కారణం
ద్రోణుడి వంటి వాడు ఈ దాస్య శృంఖలములో బంధింపబడడానికి కారణం ఆ కాలంలోని ధనవంతుడు. దట్స్ ఇట్. ఇంకా దీంట్లో ఏమీ వికల్పము లేదు. ఆయన యందు స్వార్థం ఉంది అనకూడదు. ఆకలితో ఉండి విద్యను రక్షించుకున్నాడు ఆయన. ఏది ఉంటే అది తిని ఆకలితో మలమల మాడుతూ విద్యను రక్షించినటువంటి వాడు స్వార్థానికి పోగలడా? ఆలోచన చేయండి. కానీ ఆనాటి పరిస్థితి ఆ రకంగా ఉన్నది. తెలిసిన వారెవరూ ఆయనని సపోర్ట్ చేయలేదు. అరే, ఇతడు ఒక ఉపాసన చేస్తున్నాడు, దివ్యాస్త్రములన్నింటినీ సంపాదిస్తున్నాడు, ఇలాంటి మహనీయుడు, ఇలాంటి వాడు సమాజానికి అవసరం, ఇంత మహోన్నత విద్యకు మూర్తిమంతమైన రూపము, ఇతన్ని మనం కాపాడుకోవాలి అని ఒక్కడు ప్రయత్నం చేయలేదు. సో ద్రోణాచార్యుల వారు అధఃపతనం అవ్వలేదు, అధఃపతనము వైపు ఆయన జీవితాన్ని తోశారు వీళ్ళంతా. కాబట్టి ధనవంతులైనటువంటి వారు గనక వారి సంపద విషయంలో ఒక సక్రమమైనటువంటి పరిస్థితిని పెట్టుకొని వ్యవహరిస్తే సమాజ హితము ఆటోమేటిక్గా జరుగుతుంది. కారణం ఏంటంటే విద్వజ్జనులు గౌరవింపబడతారు, వారి మాట నెగ్గుతుంది. అండ్ విద్వజ్జనులకు స్వార్థం ఉండదు. వారు ప్రతి చిన్న విషయానికి తల్లడిల్లిపోయి తల ఉంచే లక్షణం కలిగి ఉండదు. కాబట్టి వారి మాట సమాజాన్ని శాసించగలుగుతుంది. ఆ దిశలోనే ద్రోణాచార్యుల వారి జీవితాన్ని చూడాలి. అలా ఉండకపోతే ద్రోణుడంతటి వాడు ఏ సమాజంలో ఈ విలువలు క్షీణిస్తాయో ఆ సమాజంలో ద్రోణాచార్యుడంతటి వాడికి సైతం ఇలాంటి పరిస్థితి తప్పలేదు చూడండి అని చెప్పడం కొరకు వైశంపాయన యతీంద్రుడు వ్యాస భగవానుడి దివ్య సమక్షంలో ఈ కథను గానం చేసి మనమందరం కళ్ళు తెరిచి ప్రవర్తించేలాంటి మార్గదర్శనాన్ని చేశాడు.